అత్తయ్య గారు, ఈ రోజు ఏం కూర వండమంటారు? చిటికెడు నూనె వేసి దుంపలు బాగా ఫ్రై చెయ్యమ్మా. అలాగే 4 కందిపప్పు దినుసులు తీసుకుని ముద్దపప్పు కూడా వండు, సరిపోతుంది ఈ పూటకి. ఓసి పిసినారి మొహందానే, చిటికెడు నూనెలో దుంపలు ఫ్రై ఎలా చేస్తారే? ముద్దపప్పు 4 దినుసులతో వండాలా? నా కర్మ. అయ్యో అత్తయ్య గారు, ఇంట్లో దుంపలు లేవు, అలాగే పప్పు దినుసులు కూడా లేవు అత్తయ్య గారు. అవునా, అయితే కాలీఫ్లవర్ ఉంటే ఫ్రై చేసేయమ్మా ఈ పూటకి. అయ్యో అత్తయ్య గారు, ఇంట్లో కాలీఫ్లవర్ కూడా లేదండి. సరే అమ్మా, ఇంట్లో దొండకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, దోసకాయ వీటిలో ఏ ఒకటి ఉన్నా వండి పెట్టేయమ్మా, ఈ పూటకి సర్దుకుంటానులే. నీ ముఖానికి ఎప్పుడైనా 10 రూపాయలు పెట్టి కూరగాయలు కొన్నావానే? నీకు బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, దోసకాయ కావాలా? నా కర్మ. అయ్యో అత్తయ్య గారు, వీటిలో ఏ ఒక్కటి కూడా లేవండి మన ఇంట్లో ప్రస్తుతానికి. అయితే ఒక పని చెయ్యమ్మా, రాత్రి మిగిలిపోయిన చద్దన్నంలో పెరుగు తాలింపు వేయమ్మా, ఎలాగోలా తిందాం ఈ పూటకి. ఓసి పిసినారి మొహన్నానా, నీ టేస్ట్లు తగలయ్యా. అన్నంలో పెరుగు తాలింపేంటే చండాలంగా. అవునులే, గుడిమెట్ల మీద కూర్చుని ప్రసాదాలు తిన్న ఫ్యామిలీ కదా, మీ టేస్ట్లు అలానే ఉంటాయిలే. అయ్యో అత్తయ్య గారు, ఇంట్లో సద్దన్నం అయితే ఉంది, కానీ పెరుగు లేదు. పక్కింటి కాంతమ్మను అడిగి తీసుకురమ్మంటారా ఒక గిన్నెడు? వద్దమ్మా, అసలే నువ్వు కొత్త కోడలివి. నువ్వు పెరుగు ఉప్పు అంటూ ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళావనుకో, లేనిపోని చాడీలన్నీ చెప్తారు నా మీద. అసలా ఆ ఎదురింటి పంకజం దగ్గరికి అస్సలు వెళ్ళకమ్మా, అవి లేనిపోనివి చెబుతుంది నా మీద. అవునా అత్తయ్య గారు, అయితే నిన్న మధ్యాహ్నం మీ గురించి చెప్పిందంతా అబద్ధాలేనా? అమ్మో అమ్మో, అప్పుడే చెప్పేసిందా నా మీద? ఏం చెప్పిందేంటి ఇంతకి? మీ అత్తయ్య చాలా మంచిది, నిన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పింది అత్తయ్య గారు. ఓహో ఓ అలా చెప్పిందా? నిజమేనమ్మా, పంకజం చెప్పింది నిజమే. పంకజం అన్ని నిజాలే చెప్తుంది. ఓసి నీ కవరింగులు తగలయ్యా. అయినా నీలాంటి పిసినారి దాన్ని గురించి ఎవరైనా పొగుడుతారంటే ఈ కాలనీలో? అత్తయ్య గారు, మన పెరట్లో కాసిన మునగ చెట్టుకి మునగాకు ఉంది కదా, మునగాకు తెచ్చి వండేయమంటారా ఈ పూటకి? అమ్మో అమ్మో, మాయమ్మే, అత్తకు దగ్గ కోడలు అనిపించుకున్నావమ్మా, తెచ్చి వండేసేయమ్మా ఈ పూటకి. అలాగే పెరట్లో ఉన్న కరివేపాకు తెచ్చి పచ్చడి చేయమంటారా? పచ్చడి చెయ్యమ్మా, కానీ ఆ పచ్చడిలో కొంచెం ఉప్పు తక్కువేయమ్మా, అసలే నాకు లో బీపీ.